హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అనిత. నేను ఈరోజు మీ అందరికీ ఉలవల చారు ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉలవ చారు. ఆంధ్రాలో చాలా స్పెషల్. ఆంధ్ర సైడ్ ఉలవ చారు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. నార్మల్గా ఉలవలు ఇవి మా చేనులో పండించినవే అండి. ఏమన్నా రాళ్ళు ఇట్లా ఉంటే తీసేసుకోవడం మంచిగా. ఇట్లా వీటిని తీసుకున్నాక కడుక్కోవాలి ఒకసారి. ఒకవేళ ఇట్లా తీయడం రాకపోతే నార్మల్గా కడుక్కుంటే కూడా వెళ్ళిపోతాయి. చిన్న చిన్న రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే కూడా తీసేసుకోవాలి. నార్మల్గా బయట దొరికే వాటిలో అయితే ఉండవు, బట్ మేము ఇవి మా చేనులో పండించుకున్నవి కాబట్టి ఉంటవి. ఇట్లా మొత్తం తీసేసుకొని నీట్గా ఏమన్నా రాళ్ళు కానీ ఏమన్నా కట్టెలు అట్లా ఉన్నవన్నీ తీసేసుకోవాలండి. ఉలవ చారు నార్మల్గా చాలా హెల్దీ అండి. దీంట్లో ఐరన్, కాల్షియం, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా తినొచ్చు. నార్మల్గా వీటిని ఇలాంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ ఎలాంటివి వాడరండి. దీన్ని పండించినప్పుడు ఎలాంటివి వాడరు. చాలా హెల్దీ. ఇవి మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు. మనం వారంలో కనీసం 2 టైమ్స్ అన్న తీసుకోవాలి. నార్మల్గా ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని ఒకసారి కడుక్కొని వాటర్ వేసుకొని కొంచెం తగినంత ఉప్పు వేసుకొని విజిల్ వేసి ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 4 విజిల్ వచ్చి మంచిగా ఉడికిపోతుంది. 4 విజిల్లోనే ఉడికిపోతుంది నార్మల్గా అయితే. ఉడికించుకున్నాక మంచిగా తీసేసి దాంట్లో వాటర్ వేసినాం కదా, మనకు ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పోసుకోవచ్చు. అది మంచిగా ఉడికిపోతుంది. మెత్తగా ఉడికినాక వాటర్ని సపరేట్ చేసుకోవాలి. నార్మల్గా ఒక గిన్నెలో ఆ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. అదే వాటర్తో చింతపండు నానబెట్టుకోవాలండి. వేరే వాటర్ అసలు యాడ్ చేయొద్దు దీంట్లో. సేమ్ అది మనం ఉడికించినప్పుడు వచ్చిన వాటర్తో తయారు చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా వాటర్ ఏది వేయొద్దు అసలు దాంట్లో. చల్లారనివ్వాలి. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని అదే వాటర్తో నానబెట్టుకుంటున్నాను నేను. చూడండి, సేమ్ నానబెట్టుకున్నాక అది నానే వరకు కొంచెం చల్లబడాక కొంచెం వెయిట్ చేయాలి. చల్లబడాలి. అది అప్పుడే మిక్సీ పడితే కొంచెం బాగుండదు. కొంచెం చల్లగయ్యాక మిక్సీలో వేసుకోవాలి. నేను మొత్తం మిక్సీలో వేసుకొని ఇంట్లో కొంచెం అల్లము, జీలకర్ర వేసుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు ఒక్కసారి ఇట్లా గ్రైండ్ చేశాక తర్వాత ఒక టమాటా వేసుకోవాలి. వేసుకోవాలి టమాటా. తర్వాత చింతపండు ఇట్లా మంచిగా పిసుక్కొని చింతపులుసు తీసుకొని దాంట్లో కలుపుకోవాలి. అదే ఉలవ చారు తీసాం కదా మనం వాటరు, దాంట్లో చింతపండు రసం కలుపుకోవాలి. ఉలవ చారు చాలా హెల్త్ చాలా మంచిదండి. ఎవరైనా తినొచ్చు. షుగరు, బీపీ ఉన్న వాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. చాలా మంచిది హెల్త్కి. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఉలవలు తీసుకుంటే కూడా. దీన్ని పండించేటప్పుడు అసలు ఎలాంటి కెమికల్స్ కూడా వాడరు. చాలా మంచిది హెల్త్కి. ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్, జీలకర్రను, ఆవాలు, కరివేపాకు అవి వేసుకొని ఇప్పుడు దాకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇంతకుముందు, దాంట్లో కొంచెం ఆనియన్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. అది ఉంది కదా ఉలవలది, మనం మిక్సీ పట్టుకుంది దాంట్లో వేసుకోవాలి. కనీసం మేమైతే వీక్లో 2 టైమ్స్ అన్నా ఉంటుందండి మా ఇంట్లో ఉలవ చారు. మా అబ్బాయికి చాలా ఇష్టం ఉలవ చారు. మా ఆయనకు కూడా చాలా ఇష్టం. కనీసం 2 టైమ్స్ అన్నా వీక్లో మేము చేసుకుంటాము. ఎక్కువ చేసుకుంటామండి మేము ఉలవ చారు. కానీ సెకండ్ డే వరకు ఉంటుంది. నెక్స్ట్ డే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఉలవ చారుది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే చేపల పులుసు లాగా నెక్స్ట్ డే తింటే చల్లబడ్డాక ఇంకా చాలా బాగుంటుంది. చల్లగా అయినాక చేపల పులుసు లాగా బాగుంటుంది. ఒకసారి అది మొత్తం మంచిగా ఉడకనియాలి. కొంచెం సేపు అది
మొత్తం మిక్స్ మొత్తం ఉడికినాక దాంట్లో లాస్ట్కి కొంచెం కాసేపు ఉడకనిచ్చినాక కారం వేసుకోవాలి. మీకు తగినంత వేసుకోండి. నార్మల్గా ఉలవచారులో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే చింతపండు వేసుకుంటాం కాబట్టి కారం మేము కొంచెం ఎక్కువనే తింటాము. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అది మంచిగా ఉడికినాక ఇట్లా దగ్గరకు అయినట్టు అవుతుంది. అప్పుడు మనం ఇప్పుడు దాకా ఇంతకుముందు మనం మిక్స్ చేసుకున్నాం కదా, దాంట్లో తీసిన వాటర్ను చింతపండు కలిపినది ఆ వాటర్ పోసుకోవాలి. ఉలవచారు ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇంతకుముందు తీసిన వాటర్ను చింతపండు అది పోసుకోవాలి. రెండు కలిపిన వాటర్ పోసుకొని దీంట్లో పసుపు కానీ ఏం వేయరండి, పసుపు వేయొద్దు ఉలవచారులో. కారమును, అల్లమును, ఉప్పు ఇవి వేయాలి, పసుపు వేయొద్దు. ఇప్పుడు కప్పేసి ఉడకనియండి. చాలాసేపు ఉడకనియాలి. అది ఎక్కువ ఉంది కదా, పల్సగా అనిపిస్తుంది కదా, ఉడికి కొంచెం దగ్గరకు అయిపోవాలి. వాటర్ అంతా దగ్గరకు అయిపోయి చారు కూడా కొంచెం గ్రేవీ కూడా కొంచెం దగ్గరకు అయిపోవాలి. మంచిగా ఉడకాలి. ఎంత ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది ఉలవచారు. ఒక 10-20 మినిట్స్ ఉడకనిస్తాను నేను. చాలా ఈజీ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎంత చిక్కగా అయిపోవాలి అట్లా ఉడికి, చిక్కగా అయిపోతే బాగుంటుంది. అన్నంలోకి జొన్న రొట్టెలు నానబెట్టుకొని తినాలి ఉలవచారులో, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇట్లా గరం గరం ఉలవచారులో రొట్టెలు మంచిగా తెంపేసి చిన్న చిన్న పీసెస్గా తెంపేసి ఉలవచారులో నానబెట్టి తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. జొన్న రొట్టె అయినా, ఉలవచారు అయినా, ఉలవలైనా మేము ఎక్కువ జొన్న రొట్టెలే తింటామండి. జొన్న రొట్టెలు, రాగి, ఉలవలు, రాగులు, జొన్నలు ఇవే తింటాం.